77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయం మల్లయ్యలింగం భవన్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముప్పాల నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వతంత్రం గణతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్న పేదలు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగ ఫలాలు పూర్తి స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశ సార్వభౌమ దేశమంతా కూడా ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా మనం మన కార్యాలయం దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. దీంట్లో భాగంగా మరి పాల్గొన్న అందరికీ కూడా సిపిఐ జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మరి పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు ప్రతిజ్ఞ కూడా చేశాం. ప్రతిజ్ఞకు సంబంధించి మరి రాజ్యాంగ పీఠిలో ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మరి అన్నీ కూడా అమలు పరిచేదానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలంగా మనం పట్టుకోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో మరి అన్నిటి మీద హక్కులు రాయటమే కాకుండా హక్కుల్ని అనుమతించే దాంట్లో ఇవాళ సమానత్వం అంటా ఉన్నాం, సౌభ్రాతృత్వం అంటా ఉన్నాం, అట్లాగే మరి సార్వభౌమాధికారం అంటా ఉన్నాం, హక్కులు కూడా సమాన హక్కులు అంటా ఉన్నాం. సమాన హక్కులు అవి కూడా ఈరోజు కనపడిన పరిస్థితి. నోరు తెరిచి మాట్లాడటానికి కూడా మరి లేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి. ఈ పరిస్థితిలో మనం ఈ 77వ గణతంత్ర ఉత్సవాల్లో భాగంగా మరి ప్రతినిధి కూడా చేసి ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరి సామాన్యుడు కూడా మాట్లాడే హక్కు ఉండాలని, సంపదలో భాగస్వామ్యం ఉండాలని, అట్లాగే కులాలకి మతాలకి మరి ఆస్కారం లేకుండా అందరినీ సమానంగా రాజ్యాంగంలో ఇచ్చిన అన్ని హక్కులను కూడా మరి ఉపయోగపడేలాగా మరి చేసే దాంట్లో మనందరం కూడా బాధ్యత తీసుకోవాలని, రాబోయే కాలంలో మన పార్టీని మెరుగుపరచడం ద్వారా, సిపిఐ బలపడటం ద్వారా మన ఇవన్నీ మరి కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన, రైతుల పక్షాన కూడా వాళ్ళందరి విద్యార్థి యువజన పక్షాన మనం పోరాటాలు చేసి ముందుకెళ్దామని, మరి ఈ పోరాటంలో మీ అందరూ కూడా భాగస్వాములు కావాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. మోడీ గారు రాజ్యాంగం నుంచి అనేక అంశాలను తొలగించేసి మనుధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి అంశాలను చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మౌనంగా కమ్యూనిస్టు ముసుకేసుకుని కూర్చుంటే ఈ ప్రజలకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఉంటామని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తూ, పాడి పంటలు పొంగి పొరలే దారిలోనూ పాటు పడవు, ఇడిగలిగితే కండగలతో కండగలవాడేను మనిషో, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, సొంత లాభము కొంత మానుక పొరుగువానికి తోడుపడవో, సొంత లాభము కొంత మానుక పొరుగువాడికి తోడుపడవో, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో.
దేశమంటే మనుషులో మిత్రులారా, ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని, లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుతామని, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, ప్రజా సంఘాల కార్యకర్తలు ప్రతినబూరుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధానాలు, ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధానాలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా పోరుబాటులో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దేశంలో ప్రజాస్వామ్యం పాతరాయబడింది. లౌకిక వ్యవస్థకి తూట్లు పొడుస్తూ ఉన్నారు. దేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు కనీసం 2 పూట్ల తిండి కూడా తినడానికి వీల్లేని దుస్థితిలో ఉన్నటువంటి ఈ స్థితిలో ఈ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ స్ఫూర్తితోటి ముందుకు సాగేటటువంటి దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి భవిష్యత్ పోరాటాలకు మనం పునరంకితం కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 77 సంవత్సరాలు నిండి 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం మన గణతంత్ర రిపబ్లిక్. ఆనాడు అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఇతర రాజ్యాంగ పరిషత్తు సభ్యులు ఏమైతే ఆశించి భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత జాతిని ఐక్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన రాజ్యాంగాన్ని ఎంతో సమర్థవంతంగా రాశారు. రాయటమే కాకుండా 21 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కును ప్రసాదించారు. అంతకుముందు ఓటు హక్కు ఆస్తులను బట్టి, చదువులను బట్టి ఉండేది. ఆ తర్వాత మన ఏఐవైఎఫ్, మన సిపిఐ చేసిన ఆందోళన ఫలితంగా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి ఓటు హక్కు వచ్చేటట్టు సాధించుకోగలిగాము. ఆ క్రెడిట్ పూర్తిగా మన పార్టీది, ఎర్రజెండాది, మన యువజన సమాజం. ఈరోజు మీకు తెలుసు, మన భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిసారి 1921లో జాతీయ మహాసభలో, కాంగ్రెస్ జాతీయ ఉద్యమ మహాసభలో తొలిసారి పిలిపించిన వ్యక్తి భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా, అంటే అభిమానిగా ఉన్నటువంటి హజరత్ మెహానీ. ఆయన 1921లో సంపూర్ణ స్వాతంత్రం కావాలని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధినివేశ ప్రతిపత్తి వాళ్ళ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్న ఈ కూటమి ప్రభుత్వాలు వారి వారి పద్ధతుల్లో కోటీశ్వరులకి సేవ చేయడంలో తరించిపోతున్నాయి. సామాన్యులకి ఒక చేతి ముద్ద ప్రసాదము, కోటీశ్వరులకేమో దోచిపెట్టడం జరుగుతుంది. అందుకోసమే సిపిఐ బలపడాలి. సిపిఐ బలపడటం ద్వారా మాత్రమే మన దేశ లౌకిక ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థని కాపాడుకుంటామని తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి వారితో పాటు మన రాష్ట్ర ప్రజానీకం అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని సిపిఐ రాష్ట్ర సమితి తరఫున, జాతీయ సమితి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.